హలో అండి అందరికీ. ఈరోజైతే నాటు ఉసిరికాయలు తీసుకొచ్చామండి. నా స్టైల్లో నాటు ఉసిరికాయ పచ్చడి ఎలా పెడతానో చూపిస్తాను. పదండి చూద్దాం. బాగుంటుందండి టేస్ట్. ఫస్ట్ అయితే ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి. తర్వాత మంచిగా ఉసిరికాయలు వేసుకొని మంచిగా ఉసిరికాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మంచిగా కుక్ అవుతాయి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని. నాటు ఉసిరికాయల పచ్చడి బాగుంటుందండి. మొన్న నేను జంబో ఉసిరికాయలు వేశాను, కానీ వాటికన్నా ఇవి మంచి టేస్ట్ ఉంటాయి. చూడండి, ఈ కలర్ చూసాక వీటిని తీసేయాలండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉసిరికాయలని మొత్తాన్ని ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ అయితే టేస్ట్ సరిపడా ఉప్పు వేసేసుకుందాం. నాకైతే కొలతలు ఉండవండి, అలా అందాజగా వేసేస్తాను. తర్వాత కారము, సరిపోకపోతే మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకొని మళ్ళీ వేసుకుంటాను. తర్వాత ఆవపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే వేసుకుంటే 2 కేజీల ఉసిరికాయలు కదండి. కొంచెం గ్రేవీ కావాలి అంటే ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత మెంతిపిండి కొంచెం తక్కువ, ఎందుకంటే ఇది చేదు ఉంటుంది కాబట్టి 1 స్పూన్ అంతా మెంతిపిండి వేసానండి. ఆ తర్వాత అల్లం, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం కాదు, వేసేసి వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఇందులోకి నేనైతే చింతపండు పులుసు పోస్తున్నానండి. చింతపండు నానబెట్టి దాన్ని మంచిగా ఉడికించి మెత్తటి చింతపండు రసాన్ని తీసాను. ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకుంటాను. నిమ్మకాయ కన్నా చింతపండుతో వేసిన ఉసిరికాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయా లేదు చెక్ చేసుకొని, సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలుపుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేద్దాం. మన ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి ఇది. చల్లారాక ఇందులో వేసేసుకోవడమే. దాదాపు 1/2 కేజీ కంటే ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. వేసేసి ఇంకోసారి మొత్తాన్ని మంచిగా కలిపేసుకుంటే మన ఉసిరికాయ పచ్చడి రెడీ. దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంకా వేయలేదు, వేస్తాను. ఇంగువ ఏ పచ్చడికైనా దాని టేస్ట్ బాగుంటుందండి. ఇంగువ వేస్తే ఆ పచ్చడి టేస్టే సూపర్గా ఉంటుంది. అయితే ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేద్దాం. కొంచెం ఇంగువ అండి వేసి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, మన ఉసిరికాయ పచ్చడి రెడీ. దీని ఒక జాడీలో తీసేసుకుంటే ఒక 6 మంత్స్ వరకు మంచిగా ఉంటుందండి. ట్రై చేయండి. ఇలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.